Okay. We praise God for this time, these times of prayer and Bible study. The Lord is so graciously giving to us. మనం కొలస్సీ పత్రికను ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి దేవుడు తన కృప ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ ఉన్న సంగతులను, నేర్పిస్తూ ఉన్న సంగతులను బట్టి ఆయనకి ఎంతో వందనాలు. కొలస్సియన్స్ ఆల్మోస్ట్ 2 chapters మనం కవర్ చేసాం. టుడే గాడ్ విల్లింగ్ we shall complete second chapter. This is the 11th part of this study. We move forward. Let's have a small review of what we have covered in the last few weeks. The first thing is, in the first chapter, especially from 15 verses 15 to 20, 15-20 వచనాల్లో, Jesus is the only link between God and man. మరి ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, కొలస్సియన్ హెరెసీ అనేది అక్కడ బాగా వ్యాప్తి చెంది, మరి విపరీతంగా వారు ఆ విషయంలో తప్పుడు దారిని నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కొంతమంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రాధాన్యతను they are trying to reduce, they are trying to diminish the glory that is due to the Lord, and also they said if he is not sufficient, we have to have all the other things as well. So Paul so emphatically says in verses 15 to 20 of the first chapter, Jesus is the only link between God and man. దేవునికి మానవునికి మధ్య ఉన్న బాంధవ్యం, సంబంధం, ఆ లింక్ అనేది మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువే, ఆయన తప్ప మరొక మార్గం లేదు అని చాలా ఉద్ఘాటించి అని చెప్పాడు. And as we have seen the first 10 chapters of 10 verses of second chapter, Jesus is the key to all revelation that God gave to man. దేవుడు తన గురించి మానవునికి ఇచ్చిన ప్రత్యక్షత, మానవునికి ఇచ్చిన ఆ వివరాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు సంప్రాప్తించాయి. మరి పాత నిబంధన సంగతి ఏంటి అని అడగొచ్చు మీరు. He is an eternal God. Lord Jesus Christ is a son of God. He is eternally existent God. So everything, అక్కడున్న నియమాలు, కట్టడలు, తర్వాత అక్కడున్న దేవుడు వారికి ఇచ్చిన నియమాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఇవ్వబడ్డాయి. So Jesus is the key to all revelation that God gave to man, that we can see it in the first 10 verses of second chapter. And last week we have seen second chapter 11 to 15, spiritual circumcision is far superior than the circumcision in flesh. ఎందుకంటే మరి యూదుల సాంప్రదాయమైన సున్నతి పొందుట అనేది మరి వారి యొక్క ఆత్మీయ జీవితానికి, రక్షణ జీవితానికి, పాప క్షమాపణకు వారు జత చేసి, సున్నతి శరీరంలో సున్నతి లేకపోతే మీకు రక్షణే లేదు అనే తప్పుడు బోధను చాలా బలంగా అక్కడ చొప్పించడం జరిగింది. So Paul, while confronting them, we have seen other scripture portions also while he was addressing to Galatians and others. Paul so emphatically opposing that false teaching that circumcision in the flesh is not important, but most important is a spiritual circumcision. On the day that you are born again, God circumcises you spiritually. That is why by the help of the Holy Spirit we have repentance. పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ పాప పశ్చాత్తాపం, పాపముల కొరకే మనకు దేవుడు కలిగించే దుఃఖం అలా కలుగుతుంది. And we also have seen from 11 to 15 also that ఆయన సంపూర్ణుడు గనుక we get complete salvation, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన క్షమాపణ, సంపూర్ణమైన విజయం మనకు కలుగుతుంది. And we have ended last week with this verse 15, 14 and 15. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఇది ఎంతో విజయ సంకేతం చూపించే వచనం అది. It gives God's greatest victory in a believer's life. It indicates, because God has cancelled that deed of debt that is standing against us. అది ధర్మశాస్త్రం వలన కావచ్చు, మన పాపములకు విరుద్ధంగా నియమావళి అవ్వచ్చు, మరి వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సిలువకు కొట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువ మీద ఆ మేకులతో కొట్టి సిలువ మీద నిలిపిన కారణాన్ని బట్టి మన పాపాల రుణపత్రము ఆయనతో కూడా సిలువ మీద కొట్టబడి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఎవరికన్నా సాధ్యమండి అది? ఈ కాంటెక్స్ట్ లో ఒకసారి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మొదటి వచనాల్లో యూదా వారి పాపము ఇనుప గంటముతో 17th chapter of Jeremiah, యూదా వారి పాపం గురించి ఆయన చెప్తాడు. యూదా పాపం 2వ వచనం 17:2, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదన చెక్కబడి ఉన్నది. Can anybody have an access to that area? మన హృదయం మీద, హృదయ ఫలకం మీద మనకు వ్యతిరేకంగా లేక మనం చేసిన పాపాలు అక్కడ వ్రాయబడినప్పుడు ఆ పాపాలను బట్టి మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన వ్రాత రూపకమైన ఆజ్ఞలు, అంటే పాపం వలన వచ్చే జీతం మరణము అనే ఆ యొక్క పాత నిబంధనకు దానికి సంబంధించి ఉన్న ఆ నియమాలు మనకు విరోధంగా ఉన్నప్పుడు nobody have access including us. మనం దానిని చెడపలేం. అటువంటి చేవ్రాతను ఆయన తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. That is the greatest victory that we can ever imagine that the Lord Jesus Christ has done for us on the cross of Calvary. That is complete victory. Now we had been seeing these 5 errors that threatened the church in those days. Enticing words, we have seen this. చక్కని మాటలతో ఎలా మోసయుక్తమైన బోధలు వాళ్ళ మధ్యలో ప్రవేశించాయో. Vain deceit, అంటే నిరర్ధకమైన తత్వజ్ఞానం. Philosophical teachings, they said that these philosophical teachings are much more knowledgeable than what you are talking about the Lord Jesus Christ. కాబట్టి ఒక very fine tuned deceit they were facing. Legalism, మనం లాస్ట్ వీక్ కొంత చూసుకున్నామని మనం. లీగలిజం అంటే మరి వ్రాత రూపకమైన ఆజ్ఞలు, మనకి విరుద్ధంగా మనకు అడ్డంగా నిలిచిన ఆ యొక్క వ్రాతలు, అది న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం అని అవ్వచ్చు, లేకపోతే యూదులు తమ కొరకే నిలుపుకున్న సాంప్రదాయబద్ధమైన ట్రెడిషనల్ థింగ్స్ దట్ they have set up how people were taking advantage. The false teachers were taking advantage. దానిని ప్రయోజనంగా తీసుకుని ప్రజల మధ్యలో ఎలా తప్పుడు బోధలు ప్రవేశపెట్టారో మనం చూసుకుంటూ వచ్చాం. Then mysticism, asceticism, we will see eventually. Now Colossians chapter 2, let's see verse 16. 15 వరకు మనం అంతకుముందు చదువుకున్నాం. 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. Let no man therefore judge you in the meat, or in drink, or in respect of an holy day, or of the new moon, or of the Sabbath days. Why is Paul giving a long list of these things? Because these are the exact things that the Colossians are facing in terms of the false teaching.
But you may ask, why these things, how these things apply to us in our days? మనం జీవిస్తున్న ఈ దినాల్లో ఎలా మనకు వర్తిస్తాయండి? అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికిని అవకాశం ఇయ్యకుడి. మనం ఒకసారి 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం మనకు వెళితే అక్కడ కొంత మనకు అవగాహన అవుతుంది. These had been like a yoke of ceremonial law. సాంప్రదాయబద్ధమైన ధర్మశాస్త్రము వారి మెడల మీద ఒక కాడి వలె ఉంది. And they were unable to bear it because nobody can fulfill what is written, what is demanded in the law. Leviticus chapter 14, chapter 11, లేవి పత్రిక, లేవి గ్రంథము 11వ అధ్యాయం. మనం ప్రస్తుత సందర్భం మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వచ్చిన అధ్యాయం అంతా మనం ధ్యానించం కానీ 11వ అధ్యాయంలో ఇట్ ఈస్ అ వెరీ అన్యూజువల్ చాప్టర్. It's very unusual chapter in the sense God is giving certain serious instructions to the people of Israel. ఏమి మీరు తినాలి, ఇశ్రాయేలీయులు, యూదులు, దేవుని ప్రజలు ఏమి తినాలి, ఏమి తినకూడదు. అసలు 11వ అధ్యాయం అంతా చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఇంత తేటగా, ఇంత మెటిక్యులస్ గా, ఇంత వివరంగా దేవుడు వాళ్ళ యొక్క ఆహారం గురించి నియమాలు చెప్తూ ఉన్నాడా? A question may come, a God who is mindful about the whole universe, అటు విశ్వమంతా ఉన్న గెలాక్సీలు కానీ, నక్షత్రాలు కానీ, తర్వాత వాటి చుట్టూ ఉన్న గ్రహాలు కానీ, వాటన్నిటిని నిర్వహించే దేవుడు భూమి మీద ఉన్న ఒక స్వల్ప సంఖ్య, అల్ప సంఖ్యగా ఉన్న ఇశ్రాయేలీయులు, మరి యూదులు, తర్వాత వారి యొక్క ఆహార నియమాల గురించి ఎందుకు ఇంతగా పట్టించుకుంటూ ఉన్నాడు అనే ప్రశ్న రావచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. దట్ ఈస్ ద మాజెస్టీ ఆఫ్ అవర్ గాడ్. 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 2వ వచనం చూస్తే, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనడి, మోషే అహరోనులకు ఇలాగ చెప్తున్నాడు ఆయన, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జేబులను మాత్రము తినవచ్చును. ఎన్నో జంతువులు, ఎన్నో ప్రాణులు దేవుని చేత సృష్టించబడ్డాయి. మరి ఇన్ ఎ జనరల్ సెన్స్ దే వర్ క్రియేటెడ్ ఫర్ ద ఫుడ్ ఆఫ్ మ్యాన్. బట్ గాడ్ ఈస్ గివింగ్ ఎ రెస్ట్రిక్షన్, మీరు ఇవి మాత్రము తినవచ్చును. 3వ వచనంలో, జంతువులలో ఏది డెక్కలు గలదే నెమరు వేయనో దాన్ని తినవచ్చును. మరి ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత తీక్షణంగా, ఇంత వివరంగా వారి యొక్క ఆహార నియమాలను ఎందుకు దేవుడు ఇస్తూ ఉన్నాడు? What God gives to them as a rule, as something to follow, is never without meaning. అర్థం లేకుండా, తర్వాత భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం లేకుండా ఏ నియమాన్ని దేవుడు వారికి ఇవ్వడు. అక్కడ 4వ వచనం నుంచి వచ్చేసరికి, మీరు ఇవి తినకూడదు, వీటిని తినకూడదు, ఒంటె నెమరు వేయను గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. ఎందుకంటున్నాడంటే ఇవి God knows. Moses probably didn't know at that time, but God knows how each animal is classified as sacred and against that clean and unclean animals. వాటి లోపల ఉన్న ఆ యొక్క బ్యాక్టీరియల్ స్పోర్స్ కానీ, లేకపోతే వాటికి ఉన్న గుణం కానీ, ఎందుకు మరి ఇశ్రాయేలీయుల మధ్యలో ఆ యొక్క వ్యాధులు వారికి రాలేదు? When many people surrounding their countries were reeling under the heaviness of disease, Israel were not affected by and large. That is because of these laws God has given to them. But you may ask, ఇప్పుడు ఎందుకు లేవవి?
God has taught certain things to the people, and eventually, and all these rules of cleanliness and what has to be prohibited were finally fulfilled in the Lord Jesus Christ. We will see that later. అవి కొన్ని విషయాలు అక్కడ 6వ వచనంలో చూస్తే కొన్ని అవి మీకు అపవిత్రము. తర్వాత 7వ వచనంలో అపవిత్రము. 8వ వచనంలో 7వ వచనం చివరిలో అపవిత్రము. 8వ వచనంలో వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. 11వ వచనంలో అవన్నీ మీకు హేయములు. 9వ వచనంలో వీటిని తినవచ్చును. 11వ వచనంలో వీటిని తినకూడదు, అవి మీకు హేయములుగానే ఉండవలను. 13వ వచనంలో పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను. అక్కడ 14 నుంచి 19 వరకు కొన్ని పక్షులు జాబితా అక్కడ ఉంది. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, నోరు కూడా తిరగదు. అవన్నీ మీకు అపవిత్రాలు అంటాడు. ఎందుకు? God knows the reason why they can cause harm to human body. తర్వాత అలా అధ్యాయం అంతా చూసేసరికి మనకి అవే కనబడతాయి. అధ్యాయం చివరకు వచ్చేసరికి 43వ వచనంలో ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మల్ని మీరు హేయపరుచుకొనకూడదు, వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. ప్రాకు జీవాలు క్రీపింగ్ క్రీచర్స్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద కర్స్. ఏదైనా మనకు తెలుసు కదా, the serpent was cursed by God. నీ జీవితాంతము నీ పొట్ట మీద ప్రాకుతావు because of what you have done in my creation to my people. సో దానిని బట్టి సూచన ప్రాయంగా వారు ఈ యొక్క ప్రాకు జంతువులు ఏమి తినకూడదు అని వారు ఉపదేశించబడ్డారు. 44th verse, 44. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనువలెను. 11వ అధ్యాయంలో ఉన్న ఆ కాంటెక్స్ట్ అంతటిని, ఆ సందర్భాన్ని అంతటిని చూసి ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, మీరు పరిశుద్ధులైన ప్రజలుగా ఉండాలని నేను ఎంతైనా కోరుకుంటూ ఉన్నాను. And these are the things that I am putting before you, so that in all these animals, certain animals are clean, certain animals are unclean. Certain animals you need not even touch. So in the same way, in the whole earth, among the whole population that I have kept you in, ఏ జనాభాలో అయితే, ఏ జనాంగంలో అయితే ప్రజలుగా మిమ్మల్ని నేను ఉంచానో ఆ యొక్క జనముల మధ్య మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. బికాస్ the God who chose you is holy. What a God we have. Does it pertain to us? అలాగే 45వ వచనంలో కూడా, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులు కావలెను. పేతురు ఆ మాట తీసుకుని తన పత్రికలో రాస్తాడు, మరి మీరు సేవించే దేవుడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండవలెను. These are all the teachings the Lord gives us. These are all the desire of the Lord. Please turn to Isaiah chapter 52 and verse 11. Isaiah chapter 52 and verse 11. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. These are all the implications of this teaching of the Old Testament. 52:11. యెహోవా పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. Do not touch anything which is unclean. Is it not what the scripture reminds us today? Sin is unclean. అది అపవిత్రమైనది. మిమ్మల్ని అపవిత్రపరిచేది దేన్ని కూడా మీరు ముట్టకూడదు. You should keep a safe distance from that. That is what
uh, uh, Joseph did in Egypt. అపవిత్రమైన ఎన్నో ఆయనకు ఎదురయ్యాయి, శోధనలు వచ్చాయి, భయంకరమైన శోధన వచ్చింది. బట్ హీ హ్యాస్ డిసైడ్ దట్ హీ విల్ నాట్ టచ్ ఎనీథింగ్ దట్ ఈస్ అన్క్లీన్. సో ఆయన అంటాడు, యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. Sanctify yourselves, those who carry the instruments of the Lord. పవిత్రపరచుకోండి. సహోదరుడా, సహోదరి, యెహోవా ఉపకరణాన్ని మోసే బాధ్యత ఇది నీకు నాకు దేవుడిచ్చాడు. It may be small responsibility. It may be a responsibility that you carry as a mother. It may be a responsibility of being a father. It may be a responsibility of a responsible leader in your office or responsible leader in the church, wherever God keeps us, wherever God leads us into. యెహోవా ఉపకరణాలను మోసే ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. అండ్ గాడ్ సేస్, యు ఆర్ క్యారింగ్, నా ఉపకరణాలు మీరు మోస్తూ ఉన్నారు కనుక మీరు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. Now we'll go to the New Testament as well before we go to the next verse. Romans chapter 14. Romans chapter 14 and verse 21. రోమా పత్రిక 14వ అధ్యాయం 21వ వచనం. It is good neither to eat flesh nor to drink wine nor anything whereby thy brother stumbleth or is offended or is made weak. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలిగజేయనిది మరేదియు కానీ మానివేయట మంచిది. ఈ వచనం మనం చదువుకుంటుంటే మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది పాత నిబంధనలో ఉన్న దానియేలు. దానియేలు యవనస్తుడిగా ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి ఒక బాధ్యతాయుతమైన సేవకు, రాజు యొక్క సేవలోనికి పిలువబడ్డప్పుడు, బబులోను దేశం అది, తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులను చంపేశారేమో తెలియదు, తల్లిదండ్రుల నుంచి ఈడ్చుకొని వచ్చేసారు, వీళ్ళని బానిసల్లాగా తెచ్చారు. ఆ ఉన్న బానిసల్లో శ్రేష్టంగా చక్కగా కనబడేవాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, వాళ్ళ ఐక్యూ ఇండికేటర్స్ హైగా కనబడ్డ వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి శ్రేష్టమైన ఆహారం పెట్టండి అని నెబుకద్నెజరు చెప్పడం జరిగింది. ఏమన్నాడు దావీదు, దానియేలు ఏమన్నాడు? ఆ యొక్క రాజు భుజించు 8వ వచనంలో చూస్తే, రాజు భుజించు భోజనమును, దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు, ఎవరు చూస్తారయ్యా నిన్న అక్కడ? నిన్ను ఎవరు చూస్తారు? నీ తల్లిదండ్రులు లేరు, నీ చుట్టాలు లేరు, పెద్దలు లేరు, ఎవరు లేరు కదా. It's a new opportunity God has given to you. What a blessing it is. అంతకు ముందున్న నీకు పేదరికం లేదు, అక్కడేమో తిండి దొరికేది కాదు, ఇక్కడైతే శ్రేష్టమైన తిండి దొరుకుతుంది, ఇక్కడ మంచి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. Daniel remembered, there are certain things that my God has prohibited. నేను అపవిత్రపరిచే వీలుంది, నన్ను నేను అపవిత్రపరచుకునే వీలుంది కనుక నన్ను నేను అపవిత్రపరచుకోవడానికి నాకు ఇష్టం లేదు కనుక I take courage and ask the man who is in charge there that please let us have a normal vegetarian food, pulses. And అయ్యా దయచేసి ద్రాక్షరసం మాకొద్దు, ఈ యొక్క బబులోను ఇవి మాకొద్దు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానియేలు తర్వాత తనకున్న మిగతా 3-3 సహోదరులు. There may be other young people, Jewish young people, who are indulging in this eating and drinking. రాజు ద్రాక్షరసం అండి, అది బయట దొరకదు, మార్కెట్లో దొరకదు, ఇది శ్రేష్టమైనది. ఈ ఆహారము అది ఏ మాంసమో తెలియదు, కానీ అది శ్రేష్టమైంది.
ఒక పదే పదే దాన్ని పరీక్షించబడింది. మరి అలా అలా తీసుకొచ్చారు అది. అయ్యా కరెక్టే గానండి. మా దేవుని మేము గనపరచాలని మేము కోరుకున్నామండి. కనుక ఈ యొక్క ఆహారంతో ఈ ఆహారాన్ని ద్రాక్షారసాన్ని పుచ్చుకొని మమ్ములను మేము అపవిత్రపరచుకొనకూడదని. వాట్ ఎ పర్పస్ ఇట్ ఈస్. దానియేలు తన మనసులో ఉద్దేశించి, దట్ ఈస్ వై డానియల్ వాస్ ట్రీటెడ్ as treated as at a very high esteem in God's sight. దానియేలు నీవు బహుప్రియుడు గనక, అందుకనే దానియేలు మరి ఆ యొక్క రాజులు కూడా సాష్టాంగపడి మోకరించేలాగా దానియేలు ముందు అంతగా దేవుడు దానియేలుని హెచ్చించుకున్నాడు. సో కొత్త నిబంధనలో ఉన్న మనకి మనము మాంసము తినుట కానీ, ఇప్పుడు నిషిద్ధాలు ఏమి మనకు లేవు కానీ యేసుక్రీస్తు ప్రభువులో అవన్నీ తొలగించబడ్డాయి. ఇప్పుడు మరి కొన్ని ఒక విధమైన మీరు బలహీనులైన సహోదరులను మీరు మీరు ఆటంకపరచకుండా ఉండేలాగా, ఒకవేళ మీరు మాంసం తినట ఆపివేస్తే, లేక మీరు మాంసం తినటం అనేది ఒక వెజిటేరియన్తో కొత్తగా వచ్చాడండి ఆయన. ద్రాక్షరసం అంటే సపోజ్ మత్తు పదార్థమే అనుకోండి అది. మరి దానిలో ఏముందండి? అందరు తాగుతున్నారు కదా, మీరేముంది? సో ఆ బలహీనుడైన వ్యక్తి వచ్చి, అరుగో ఆ పెద్ద ఆయన ఇన్ని బోధలు చేస్తాడైనా, మరి ఇంత వాక్యం చదువుతాడు ఎప్పుడండి? మరి ఆయన కూడా తాగుతున్నాడండి, ఆయన కూడా చేస్తున్నాడు ఆ పనులు. మాంసం తినడం అంటే ఫిజికల్ గా తినడం కాదు, కానీ అపవిత్రమైన దానిని ముట్టుకొని అపవిత్రమైన దానిని సేవించుట. మరి ఆయన కూడా చేస్తున్నాడండి, మరి నాకేమైంది? ఆక్షేపణ. So when you are aware that a person who is weaker than you are can be affected by your decision, by your action, better stop that. It's not easy, it's hard. ఆకర్షణీయమైన దాన్ని చూసి ఎవరు వదులుకుంటారండి? దట్ ఈస్ వాట్ దీస్ పీపుల్ డిడ్. అందుకని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవుని ఘనపరచడానికి దావీదు ఉద్దేశించుకున్నాడు. ఆ యొక్క రాజు ద్రాక్షరసంతోనూ రాజు ఆహారంతోనూ తనను తాను అపవిత్రపరచుకునకూడదని దానియేలు హృదయములో నిశ్చయించుకుని ఉద్దేశించి ఆ యొక్క అధికారికి చెప్పాడు. Is it not a lesson for us? There are so many things that world will offer to us. One of the beautiful items in the prayer, in the Lord's prayer, in the prayer the Lord has taught us is, give us this day our daily bread. Give us this day our daily bread. Ma anudiraaharamu maaku dayacheyam. God is not only saying that today, Lord, give us rice, give us wheat flour, give us vegetables, give us meat, so that we may survive today. అది కాదు. అక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవా నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను చలించడానికి, నేను వర్ధిల్లడానికి, అపవిత్రపరచుకొనకుండా పవిత్రంగా జీవించడానికి తగిన ఆహారాన్ని దేవా నీవు నాకు దయచేయి. ప్రతిదినం మనం అడుక్కోవాలండి అది. గివ్ us this day our daily bread. ప్రపంచ లోకం కూడా ఇస్తుంది. ద బ్రెడ్ ఆఫ్ ద వరల్డ్ ఎంతో ఆకర్షణీయమైన ఆహారం ఇస్తుంది. We have seen earlier Daniel's context లో. Are you able to say no to that? యవనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రశ్న ఇస్తున్నాను నేను. Are you able to say no which defiles you when you are in the company of your friends? మీ యొక్క స్నేహితుల యొక్క కంపెనీలో, సమూహంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మాటలు కానీ, వాళ్ళ యొక్క పలుకులు కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు కానీ, వాళ్ళు వేసుకునే జోకులు కానీ, వాటన్నిటి నుంచి దూరంగానే ఉంచుకోవడానికి నీకు ఇష్టం ఉందా? నీకు అసలు ఆ ఉద్దేశం ఉందా? బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ. నాట్ ఓన్లీ దాట్, all these things that the media is offering today, that is the bread that the world offers to you. అది వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకేదైనా కానీ. Because those things
or designed by the God of this age so subtly that you can do all that in the secrecy of your private life. ఎవరో చూడకుండానే the relationships that you engage in, and all the things that you do, అవన్నీ అంధకార చీకటి కార్యాలు అని కొత్త నిబంధనలో పౌలు చెప్తాడు. వాటి నుంచి దూరంగా ఉండండి. అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. అవి మిమ్మల్ని అపవిత్రపరిస్తే పరిశుద్ధుడైన దేవుని ప్రజలుగా మీరు అపవిత్రులవుతారు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. ఇతరులకు ఆక్షేపణ కారణంగా ఉంటే దయచేసి వాటిని మానివేయండి. ఇతరులకే కాదు, నీకు కూడా. తనను తాను అపవిత్రపరచుకోనకూడదని దావీదు ఉద్దేశించి. We move forward. Now we go to verse 17. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. Which are these are the shadow of things to come, but the body is of Christ. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. తెలుగులో 17 నుంచి 19 వరకు కలిసి ఉన్నాయి కనుక ఈ యొక్క భావాలు కొంచెం పైన కింద అవుతాయి. ఇవన్నీ రాబో వాటి ఛాయ అంటే ఏంటండి అర్థం? ఆ యొక్క కాంటెక్స్ట్ అంతా మనం చదివితే 18, 19 వచనాలు కూడా మనం చదివితే మనకు కొంత అర్థమవుతుంది. ఆ మాటకు వస్తే 16వ వచనం. అన్నపానముల విషయంలోనూ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అన్న వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. డోంట్ గివ్ అకేషన్ ఫర్ పీపుల్ టు జడ్జ్ యూ. Let no man therefore judge you in meat or in drink or in respect of a holy day or of the new moon or of the Sabbath days. Are we not seeing these days in the context, in the culture that we are living today? రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఇంటర్వ్యూ ఉందండి, ఇంటర్వ్యూ కొరకు నేను రేపు అప్లై చేయాలి. రేపా? అబ్బాయి బాబు రేపు చేయొద్దు, రేపు అమావాస్య. అన్నీ తెలిసిన క్రైస్తవులు కూడా చేస్తారండి. రేపు మంచి రోజు కాదు బాబు, ఎల్లుండి మంచి రోజు. సబ్బాతు దినం గురించి ఎన్ని తప్పుడు బోధలు ఈ సమాజంలో ఉన్నాయో యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకు? సబ్బాతును ఆచరించే ఒక పెద్ద లార్జ్ గ్రూపే ఉంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఈవెన్ టుడే దే అబ్జర్వ్ దట్ అండ్ విల్ ఫోర్స్ యూ టు అబ్జర్వ్. సో ఆహార అన్నపానాల విషయంలో కానీ, తర్వాత ఈ యొక్క అమావాస్య పండుగ దినాల గురించి కానీ ఎన్నో ఒత్తిడులు లేనికి ఎదురవుతాయి. బ్రదర్ నాకు లేదండి, నాకంత పట్టింపు లేదు, కానీ మా అత్తగారండి, తర్వాత మా అమ్మమ్మ అండి, మా నాయనమ్మ అండి, వాళ్ళ కొరకు నేను తలొగ్గాల్సి వస్తుందండి. పెళ్లిళ్ళ విషయంలో, పెళ్లిళ్ళ సాంప్రదాయాల విషయంలో, పెళ్లిళ్ళ సమయాల్లో మరి మనుష్యులు చేసే ఆ విపరీతమైన ఆ యొక్క ట్రెడిషన్స్ విషయం. వాట్ ఈజ్ అన్క్లీన్, put it aside. ఈ కల్చర్లో, ఈ యొక్క సాంప్రదాయంలో, ఈ యొక్క సంస్కృతిలో వాట్ ద కల్చర్ హ్యాస్ బారోడ్ ఫ్రమ్ అ జెంటైల్ కాంటెక్స్ట్, అన్యజనుల సాంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుని ఈ యొక్క క్రైస్తవ సాంప్రదాయంలో కలిపేసిన అటువంటి పరిస్థితిని గమనించాలి మీరు. పండుగలు, పెళ్లిళ్ళు, సాంప్రదాయాలు ఇలాగే వస్తాయి. డోంట్ అలో అన్క్లీన్ థింగ్ టు క్రీప్ ఇన్ టు యువర్ లైఫ్. పెళ్లిళ్ళలో తాళి కట్టడం,
కాళ్ళకు మట్టెలు ధరించడం, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద పేగన్ కల్చర్. నాకు లేదండి, మా అత్తగారు మా అత్తమామల కొరకు నేను వేసుకోవాల్సి వస్తుంది. కెన్ యూ నాట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే దట్ దిస్ ఈస్ వాట్ మై గాడ్ సేస్? When Daniel said those things, he risked his life. Even that official that he spoke to, he risked his life. But God gave favor in his heart towards this voice. That is what he is saying here. 17వ వచనంలో, ఇంగ్లీష్లో 17వ వచనంలో ఉంది, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఫెస్టివల్ డేస్ కానీ, హోలీ డేస్ కానీ, మరి ఇస్రాయేలీలకు చాలా పండుగలు ఉండే. పస్కా పండుగ ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ అబ్జర్వ్డ్ ఫెస్టివల్ పస్కా పండుగ. పస్కా పశువును వధించాలి, పొంగని రొట్టెలను దాంతో పాటు తినాలి. తర్వాత దగ్గర కొన్ని నియమాలు ఉన్నాయి. తర్వాత మరి మొదటి పస్కా పండుగ టైంలో ఆ యొక్క పశువును వధించి దాని రక్తాన్ని ఆ గుమ్మపు డోర్ పోస్ట్కి రాయాలి, గుమ్మాలకి రాయాలి. ఈ యొక్క న్యూ మూన్ అంటే అమావాస్య, తర్వాత సబాతు, వీటన్నిటికీ సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ సో బ్యూటిఫుల్లీ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ హీ సేస్ హియర్. ఇవన్నీ రాబో వాటి ఛాయ, కానీ వాటి నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. Now we go to the next verse, 18 and 19. తెలుగులో అవన్నీ కలిసి ఉన్నాయి కనుక we have to take it as a combination. Mysticism, enticing words అయిపోయింది, vain deceits అయిపోయింది, legalism చక్కని మాటలతో మోసం, నిరర్ధకమైన తత్వజ్ఞానం, పనికిరాని తత్వజ్ఞానం, వ్రాతరూపకమైన ఆజ్ఞలు మనకు అడ్డుగా మనకి వ్యతిరేకంగా నిలిచాయి. అండ్ దెన్ మిస్టిసిజం, ఆధ్యాత్మికత అంటే తెలుగులో అబ్బా చాలా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడని అనిపిస్తుంది, కానీ the real meaning of that is, we can see it in 18. We'll see the definition later. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. What a description it is. It is a very, very important description Paul is giving here. Let no man beguile you of your reward. Beguile ante మోసంతో, fraudulently. Let no man beguile you of your reward. నీకు ఒక బహుమానం ఉంది. నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఒక బహుమానాన్ని నీకు నిర్ణయించాడు. ఆ బహుమానాన్ని అపహరించేవాడు ఒకడున్నాడు. He will try to steal that. ఒక దొంగ నీ యొక్క సంపదను తీసుకుని ఎలా వెళ్ళిపోతాడో అపహరింపకనివ్వద్దు. Don't let your wealth that you have acquired be stolen. ఎందుకంటున్నాడు ఆ మాట? Because there is a possibility of these things being stolen. అందుకనే let no man beguile you. నిన్ను వేరే వాళ్ళు వచ్చి చక్కని మాటలతో, నిరర్ధకమైన తత్వజ్ఞానంతో, తర్వాత మంచి మంచి వాదనలతో మోసగించే అవకాశం ఉంది. తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యం నీలో ఉండాలి. If you are filled with the genuine word of God, then you will be able to recognize the fake teaching. That is why he says, let no man beguile you of your reward in a voluntary humility. అంటే వాలంటరీ హ్యూమిలిటీ అంటే తెలుగులో ఏముంది? అతి వినయాసక్తుడై అంటే తెచ్చిపెట్టుకున్న వినయాన్ని కనబరుస్తూ వేషధారణతో మనుష్యులను మోసపుచ్చడానికి ఒక వెలుగు దూత వలె
వాళ్ళు వస్తారు. ఏం చేస్తారంట? వాళ్ళు వచ్చి వాలంటరీ హ్యూమిలిటీ, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి, ఇక్కడ వస్తుంది మిస్టిసిజం అంటే, దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచ్చు. ఉన్నారా ఎవరైనా? మీకు ఎవరైనా తారసపడ్డారా ఇలాంటి వాళ్ళు? ఇన్ ద సొసైటీ, నాట్ నెసెసరీలీ ఇన్ ద చర్చ్ కాంటెక్స్ట్, బట్ అవుట్ ఇన్ ద సొసైటీ. మా ఎక్స్పీరియన్స్ అండి ఇది. మేము మాకు మేము ఇవన్నీ మాకు కలిగినాయి. దేవదూత ఆరాధన చేయాలి, లేకపోతే ఇలాంటి సాంప్రదాయాలు మీరు అవలంబించాలి, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనడం అంటే ఉన్నదానికి లేనివి జత చేసి గొప్పగా చెప్పుకోవడం. దట్ మీన్స్ పఫ్డ్ అప్. అలా చెప్పుకోవడం. అలా చెప్పుకుంటే ఏమవుతుందట? గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపకనివ్వకుడి. మీ బహుమానమును అపహరింపనీయకుడి. డోంట్ లెట్ దోస్ పీపుల్ స్టీల్ యువర్ రివార్డ్. ఇంకో కాంటెక్స్ట్ లో we can also see in Revelation chapter 3 and verse 11, అక్కడ అక్కడున్న సంఘాల్లో దానికి ప్రభు ఈ యొక్క ఉపదేశం ఇస్తూ వాళ్ళ యొక్క నిజ పరిస్థితిని బయటపెట్టి, జాగ్రత్త సుమా, నీ యొక్క కిరీటమును అపహరింపబడకుండానట్లు జాగ్రత్త పడము. నీకు కిరీటం ఇచ్చాను నేను, నీకు ఒక రివార్డ్ ఇచ్చాను, ఒక బహుమానం ఇచ్చాను నేను. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. That is what the Lord is saying us, telling us today. Don't let your reward be stolen, carried away. దేవదూత ఆరాధన ఏంది? దేవదూత ఆరాధన అంటే ఏంటి? Beware of those who could introduce the worship of angels as mediators between God and man. Sometime back when నేను ఆ దినాల్లో డెక్కన్ క్రానికల్ పేపర్ చూసేటప్పుడు, ఇప్పుడు కూడా ఉంటది, లోపల సెకండ్ పేజ్ లో సర్టన్ ప్రేయర్స్ అని కొంతమంది వేసుకుంటారు. ప్రేయర్ టు సెంట్ జూడ్, ప్రేయర్ టు సెంట్ స్టానిస్లాస్, ప్రేయర్ టు సెంట్ సో అండ్ సో అని. వాళ్ళు మాకు ఇవన్నీ కలగాలని, మాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము తప్పుకోవాలని, ప్లీజ్ ప్రే ఫర్ అస్ అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. దే బిలీవ్ ఫాల్స్లీ that those prayers will be answered, those prayers will be carried by that particular saint to God in his presence. God has given the privilege for us to approach him directly. ఇక్కడ మనం చూస్తున్న పిక్చర్స్ ఇక్కడ చూస్తే సెయింట్ జూడ్, patron of the impossible. ఇక్కడ మేరీ ద హోలీ మదర్ ఆఫ్ గాడ్ అని కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఒక ఏంజల్ బొమ్మ కనబడుతుంది, దేవతారాధన. తర్వాత ఇక్కడ కూడా మేరీ బొమ్మ కనబడుతుంది. హౌ మచ్ వి సీ ఇన్ అవర్ డేస్ దేవతారాధన యందు ఇచ్చ కలిగి, చాలా ఎంటైసింగ్ వర్డ్స్ తో, కన్విన్సింగ్ వర్డ్స్ తో దే విల్ ప్లేస్ దీస్ టెంప్టేషన్స్ బిఫోర్ యూ. జాగ్రత్త సుమా, మీ బహుమానం పోగొట్టుకుంటారు, కిరీటం పోగొట్టుకుంటారు. అందరు కిరీటధారులుగా ఉన్న ఆ యొక్క సందర్భంలో కిరీటం లేకుండా దాదాపు దిగంబరిగానే ఉండడం ఎంత అవమానం. వాట్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ టు లూజ్ ద క్రౌన్. మీ బహుమానమును అపహరింపనీయకుడి. నౌ లెట్ us define mysticism. మిస్టిసిజం అంటే ఆధ్యాత్మికత అని మనం తెలుగులో దాని అర్థం చెప్పుకున్నాం కదా. మిస్టిసిజం అంటే a pursuit of a deeper or higher religious or spiritual experience, obviously by artificial means. Subjective means antar. Subjective means ante they are based upon personal intellect, not divine revelation. What I feel, this is what I feel andi, నాకు చాలా ఒప్పింపు కలుగుతుంది, నాకు చాలా
ఆలోచన కలుగుతుంది. చాలా ఒత్తిడి వస్తుంది. ఇది అంటే మిస్టిక్స్ ఏం చెప్తారంటే, ఈ అలవాట్ల వల్ల, ఈ పద్ధతుల వల్ల, ఈ దేవతారాధన వల్ల, ఈ యొక్క సాంప్రదాయాల వల్ల నీవు దేవునిని తెలుసుకోవచ్చు, దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవచ్చు. That depends upon your personal intellect. You see, their world's richest spiritual industry today is mysticism. Originally I thought I would put some pictures of India is full of gurus and babas and gurus, mystics, full. If you Google them, who are the richest mystics, they became owners of crores of crores of property worth crores of rupees. This is the richest spiritual industry. Think of the babas that you know. అంటే మనకేదో బాబాల యొక్క ప్రభావం మన మీద ఉంటుందని చెప్పడం లేదు, కానీ our culture is full of that. It can creep in a different way even into the churches, maybe through your friend, through your relative, through an elder that you esteem highly. It depends upon their personal intellect, but never from a revelation of the living God or from the scripture. జాగ్రత్త సుమా అనే పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. Now the final thing which is in chapter 2 is asceticism. Asceticism అంటే వైరాగ్యం. సన్యాసులు చేస్తారు కదా, పెళ్లి పెటాకులు లేకుండా, తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా జీవితంలో ఉన్న సుఖాలన్నీ దూరంగా పెట్టి దేవుడు మనలను సంతోషంగా ఉండాలని, రిజాయిస్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ సంతోషాలన్నీ పక్కన పెట్టి వైరాగ్యంతో నేను నా జీవితం గడుపుతాను. అసెటిసిజం అంటే ఏంటి? డిసిప్లిన్ ఆర్ ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ డినయల్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆర్ అచీవ్మెంట్. ఒక ఆత్మీయ ప్రగతి కొరకు, ఆత్మీయంగా నేను ఏదో సాధించాలనే తపన కొరకు నేను అవలంబించే క్రమశిక్షణ పద్ధతి, దానికి నేను సమస్తాన్ని త్యజించుకుని ఉపవాసాలు చేసి అనవసరంగా మరి నేను ఆ సుఖాలను విడిచిపెట్టి, తర్వాత మన దేశంలో మన కల్చర్లో ఒకసారి ఆలోచించండి, ఎట్లాంటి వైరాగ్యం ప్రజల మధ్యలో కనబడుతూ ఉందో. The same thing can creep into the Christian world, Christian church in a different form. Self-denial. మామూలుగా అది గుడ్ ఫ్రైడే దినాల్లో కనబడుతుంటుంది చాలా మంది. దే ఫాస్ట్ ఫర్ 40 days. ఉందండి స్క్రిప్చర్లో ఎక్కడన్నా? గుడ్ ఫ్రైడే శ్రమల దినాలన్నిటిలో మీరు కూడా దుఃఖ ముఖం వేసుకుని మీరు ఉపవాసం చేయండి అని. I heard about certain houses, వాళ్ళు మామూలుగా వాక్యాలు కానీ పటాలు కానీ యేసుప్రభు పటాలనే పెట్టుకుంటారట ఆ గోడల మీద. ఆ గుడ్ ఫ్రైడే సమయంలో మాత్రం దాని మీద ఒక నల్ల గుడ్డ కప్పుతారట. దుఃఖ సూచకం అట అది. సో ఇలాంటివి ది సెల్ఫ్ డినయల్ అనేది, తర్వాత సన్యాసిలాగా జీవించడం అనేది, it is becoming rampant even in Christianity. 40 days fast చేయమని ఎవరు చెప్పలేదు. They are all signs of asceticism which can lead you into deceit. But how might asceticism have manifested in the Colossian church? By such teachings. Now verse 19. The head, from whom all the body, nourished and knit together by joints and ligaments, grows with the increase that is from God. శిరస్సును హత్తుకొనని వాడెవడును
మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును హత్తుకోవడం ఏంటండి? సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. ఆ శిరస్సును హత్తుకొనకుండా, అంటే ఆ శిరస్సును తమ జీవితంలో ఉన్నతంగా ఎంచుకోకుండా, without esteeming the right position in your life to that head, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇట్ ఈస్ పాసిబుల్. అగైన్ మళ్ళీ చెప్తున్నాడు అన్నమాట. ఇందాక చెప్పాడు 17-18 వచనాలు. మళ్ళీ చెప్తున్నాడు, శిరస్సును హత్తుకొనని వాడెవడును? యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా ఉండి ఆయనతో సమీపమైన జీవితం జీవించకుండా దూరంగా ఉండి మిమ్ములను ప్రభావితం చేసే వాళ్ళను గమనించండి. మీ బహుమానాన్ని వారు అపహరిస్తారు. They will see that you will not enjoy the fruit of that reward. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకుబడినది, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. అది కలగకుండా ఆపేది ఎవరండి? ఇదిగో శిరస్సును హత్తుకొనకుండా మనల్ని ప్రభావితం చేసేవాడు. దట్ ఈస్ వై పాల్ టైమ్ అండ్ అగైన్ ఎగ్జార్ట్స్, మెలకువగా ఉండండి, కళ్ళు తెరిచి చూడండి. మీలో ఎవరైనా ఫాల్స్ టీచర్స్ ఉన్నారేమో. జాగ్రత్త సుమా. ఫాల్స్ టీచర్ ను కనుగొనాలంటే జెన్యూన్ వర్డ్ ఆఫ్ గాడ్ నీలో ఉండాలి. That is the motive, that is the genuine interest that we have in conducting these Bible studies, so that we are implanted into our hearts with the rich word of God, so that when the foul thing comes, when the fake thing comes, you will immediately recognize that. ఎంత భారం పౌలు ఆ సంఘం గురించి కలిగి ఉన్నాడో చూడండి. And when he said that I had been praying for you, దినమంతా రాత్రింబగళ్ళు కన్నీళ్లతో మీ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు, ఐఎమ్ షూర్ పాల్ హ్యాస్ యూ అండ్ మీ ఆల్సో. అంటే శారీరకంగా జ్ఞాపకం చేసుకోకపోయినా కూడా భవిష్యత్తులో రాబోయే విశ్వాసుల కొరకు కూడా పౌలు తప్పకుండా ప్రార్థన చేస్తుంటాడు. And today the Lord Jesus Christ, our intercessor, is doing the same thing in the heaven, in the presence of God. He remembered us on the cross. He remembered us on the cross because our sins, మన పాపాలకు విరుద్ధంగా ఉన్న యొక్క పత్రము ఆయనతో పాటు సిలువ కొట్టబడింది. He knew you by name while he was dying on the cross. నీ పేరు ఆయన జ్ఞాపకంలో ఉంది. That is why today we are able to say, Lord, I thank you for dying for me. ప్రభువా, నీవు ఆ పని చేయకుండా ఉంటే I would have been dead in sin. The Lord has given me grace to accept him as my personal savior when I was 21 years old. That was in 1971. When I was in my hostel room, the university hostel room in the state of Madhya Pradesh. That city was Sagar. I remember that day so distinctly. చిన్నప్పటి నుంచి సువార్త విని ఒక విధమైన నిర్లక్ష్యతకు దానిని గురి చేసిన నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా, ఆయన ఇచ్చిన పశ్చాత్తాపం ద్వారా, in the loneliness of my time in my hostel room, I knelt down, and as the tears were flowing down my cheeks, I realized what a horrible sinner I was, what a deceptive man I was. I tried to cover up my sins and then present a different life before my parents and elders. Lord, I had been a deceiver all my life. అప్పుడు నా యొక్క పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నాను. What all the sins that I have remembered right from
నాకు జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి నా జ్ఞాపకం వచ్చిన ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరుకున్నాను. It was the promise of God that God gave me his forgiveness. And he entered into my heart that day. November 1971. If the Lord has come before that date, today I would have been sitting in hell. But God has given me grace. Not that I have not committed sins later, but God has given me immediate realization. Sahodara, Sahodari, do you understand how much God has loved you? ఎంతగా దేవుడు నిన్ను పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడో అర్థమవుతుందా? It is God's desire that you should be away from anything that defiles you. నీ హృదయం పవిత్రంగా ఉండాలి. అది నాకు నిలయం. That is my dwelling place. ఎవడు విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వానిలో నేను నివసించగోరుతున్నాను. And I want my dwelling place to be holy. Do you realize that today, my dear brother and sister? మీ బహుమానాన్ని ఎవడును అపహరించనివ్వద్దు. One of these days, the Lord will come, or we may receive our call. But before that, let us clean up our lives. Let us receive the Lord Jesus Christ. Anybody, if it is that are sitting here today, that are a part of this program today, part of this Bible study today, let us examine our hearts. నిజంగా యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత నా పాపాలు కడగబడ్డాయా? లేకపోతే ఏదో నేను జీవిస్తూ ఉన్నానా? ఏదో విశ్వాసుల మధ్యలో నేను ఉన్నాను కనుక విశ్వాసిగా పరిగణించబడుతున్నానా? That's a very dangerous position. Let us examine ourselves. God never rejects a sinner who comes to him in repentance. Our time is up. Verse 20. Wherefore, if ye be dead with Christ from the rudiments of the world, why, as though living in the world, are ye subject to ordinances? చూసారా, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను ఎందుకు అనుసరిస్తారండి? క్రీస్తును రుచించారు కదా, క్రీస్తును మీరు క్రీస్తుతో కూడా మీరు బ్రతుకుతున్నారు కదా. అయితే ఆయన ఎరిగి ఉండి you died with Christ to the things of this world, but why do you live like the world? That is the question Paul is putting before us today, before we close this. So let us examine or if there are any ways in which we are living according to the world today. You had been dead with Christ. You have been circumcised with Christ on the day that you are born again. Is there a day in your life that you can say, on that day I am born again? ఒకవేళ ఆ యొక్క తేదీ నీకు డిస్టింక్ట్ గా జ్ఞాపకం లేకపోయినప్పటికీ your life will show that experience that you are born again. నేను ఫలానా సమయంలో నా పాపాలు ఒప్పుకుని ఆయన నా స్వంత రక్షకునిగా నేను నా జీవితంలో స్వీకరించాను. If that is so, why do you want to go back and live in the world and be subject to those ordinances? Verse 21. చేత పట్టుకొనవద్దు అంటే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను
దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమై ఉన్నవని ఎంచబడుచున్నవే గాని శరీరాచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. టు సే ఇన్ సింపుల్ వర్డ్స్, అవన్నీ దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకంగా చాలా వైజ్ గా కనబడుతూ మీ ముందు ప్రజెంట్ చేయబడుతున్నప్పటికీ ఏమాత్రం ఎన్నిక చేయవద్దు. యు డైడ్ విత్ క్రైస్ట్ టు ద ఎలిమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకం యొక్క మూల పాఠముల మూల విషయమై మృతి పొందారు మీరు. సో డోంట్ బి డిసీవ్డ్ బై ద వరల్డ్. వై డు యు లివ్ స్టిల్ యాజ్ ఇఫ్ యు స్టిల్ బిలాంగ్ టు ద వరల్డ్? My dear brother and sister, if there are any young people here, I'm directly posing this question to you. Do you still belong to the world? లోకముతో స్నేహము, దేవునితో వైరము అని మనకు దేవుని యొక్క వాక్యం చాలా తీక్షణంగా హెచ్చరిస్తుంది. వై డు యు సబ్మిట్ టు రెగ్యులేషన్స్? అది ముట్టుకోవద్దు, ఇది రుచి చేయొద్దు, అది తాకొద్దు, మీరు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఈ రోజు ఉపవాసం ఉండాలి, ఈ రోజు అమావాస్య, రేపు మంచి రోజు, లేకపోతే మీరు ఈ ఫలానా టైంలోనే వెళ్ళండి, లేకపోతే టైం దాటిపోతే ఇంకోటి ఏదో వస్తుంది, ముహూర్తం దాటిపోతుంది. ఎంతమంది ముహూర్తాలు చూస్తున్నారండి ఈరోజు? సోదరులరా, సహోదరులరా, జాగ్రత్త పడదాం. డోంట్ లెట్ జెంటైల్ ఈవిల్ హ్యాబిట్స్, ఈవిల్ థింగ్ క్రీప్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. మ్యారేజ్ సమయంలోనే కాదు, పండగల సమయంలోనే కాదు, అనుదిన జీవితంలో లోకానికి సంబంధించిన, పాపానికి సంబంధించిన ఏ అపవిత్రతనైనాను మీరు మీ చెంత చేరనివ్వకండి. These commands, these human commands and doctrines. Why do you submit to regulations? అంటే ఇవన్నీ మానవ నిర్మితమైన సంప్రదాయాలు. Don't drink, don't eat, don't handle, don't touch, Sabbath day rules, new rituals, food, festivals, regulation, all these things. సో పౌలు యొక్క హృదయ భారం మనకు కనబడుతుంది. మిమ్మల్ని పవిత్రులైన వారిగా నేను దేవుని ఎదుట ప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. The Holy Spirit wants us to be presented before the Holy God as clean people. So that is why the Lord says, don't let any unclean thing come into your life. We close here. Thank you and God bless you. Shall we pray? పరిశుద్ధుడైన జీవము గల మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరియందు గుప్తములో ఉన్నాయో ఆయన నామంలో, యేసుక్రీస్తు ప్రభు నామంలో కృతజ్ఞతా స్తుతులతో ప్రభు నీ పాదలకి వస్తూ ఉన్నా తండ్రి. ఎంత తేటైన మాటలు ప్రభు మీ యొక్క వాక్యంలో మీరు పొందుపరిచించారు ప్రభు. ఎంత గొప్ప దేవుడు మాకున్నాడో మీ యొక్క వాక్యం మాకు తెలియజేస్తుంది తండ్రి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు, ఆ మోసం ద్వారా మా బహుమానాన్ని పోగొట్టుకొనకుండా ఉన్నట్లు మా ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్తను ప్రభువా హెచ్చరిక పూర్వకంగా మీరు మాకు చూపిస్తూ ఉన్నారు తండ్రి. యోగ్యమైన ప్రవర్తన మేము నీ ఎదుట మేము కలిగి ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు తండ్రి. అటువంటి స్థిర విశ్వాసాన్ని మాకు మీరు దయచేయమని ప్రభువా మేము ఎంతైనా వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు యందు మేము వేరు పారిన వారై ఆయన యందు ఇంటి వలె కట్టబడుచు, స్థిరపరచబడుచు, ఆయనలో కృతజ్ఞతలో విస్తరించినట్లు ఆయనలో నడుచుకోవడం ప్రభువా మాకు దినదినము నేర్పించమని ప్రభువాని వేడుకుంటున్నాం. ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ని, సంఘాన్ని మీరు స్థాపించి ప్రభువా ఎంతో అనేకులకు లేని ఆధిక్యతలను ప్రభావ మీరు మాకు ఇస్తూ ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యం సమృద్ధిగా మాకు బోధించబడుతూ ఉండగా
ఎంతో మంది చక్కని ఉపదేశకుల ద్వారా ఈ 26 సంవత్సరాలుగా ప్రభా ఎంత చక్కని వాక్యాన్ని మీరు అనేక మంది ద్వారా మీరు మాకు అందించారు. అయినప్పటికీ ఇంకా లోకం మాలో పనిచేస్తూ ఉంటే ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఉన్నాను. తండ్రి నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాను. మా యొక్క పని స్థలాల్లో కానీ, మేము నివసించే మా గృహాల్లో కానీ, మేము వ్యవహరించే మా యొక్క జీవిత వ్యవహారాల్లో కానీ, ఎక్కడైనా తండ్రి నీకు అంగీకారం కాని జీవితం మాకు ఎక్కడైనా ఉంటే మాకు వెంటనే తెలియచేయండి, చూపించండి తండ్రి. మేము ఒప్పుకునే పశ్చాత్తాపడినట్లు. ఆ విధంగా తండ్రి మరి దేవత్వం యొక్క సంపూర్ణత, పరిపూర్ణత క్రీస్తునందు నివసించున్నట్లుగా ఆ క్రీస్తు ప్రభువు మాలో నివసించడానికి తండ్రి మేము వీలు కల్పించినట్లు సమస్త ప్రవర్తనలో, మా యొక్క సంభాషణలో, మా యొక్క సాక్ష్యంలో, మా యొక్క మాటల్లో ఆ ప్రభువు కనబడేలాగా మాకు సహాయపడమని వేడుకుంటూ నీ హస్తాలకు ప్రభువా మరి మమ్మల్ని మేము పూర్తిగా అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ, దైవత్వం యొక్క పరిపూర్ణత సంపూర్ణంగా కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కృపా కనికరం మనల్ని నిరంతరము ఆయనకు అనుగుణంగా ఆయన సహవాసంలో ఉంచడానికి నిరంతరము మనకు అందుబాటులో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క మధుర సహవాసం మనతో ఇప్పుడును ఎల్లప్పుడును తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.